బాలింతల వరకు పిల్లలు 72 నెలల పాటు ఎదిగేంత వరకు కూడా అంగన్వాడీకి సంరక్షణలో పెరిగితే, పౌష్టికాహారం కరెక్ట్గా ఉంటే, న్యూట్రిన్ ఫుడ్ కరెక్ట్గా ఉంటే, పుట్టే బిడ్డ ఆరోగ్యవంతుడైతే భారతదేశానికి ఒక ఆరోగ్యవంతుడిని అందించేందుకు బాగుంటుందని, అదేవిధంగా తల్లి ఆరోగ్యంగా ఉంటే పిల్లలకు మంచి పౌష్టికాహారం అందిస్తుందనే ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా యునెస్కోలో ఐక్యరాజ్య సమితి నుంచి పుట్టుకొచ్చింది అంగన్వాడీ కేంద్రాలు. అటువంటి దాన్ని మన భారతదేశ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈరోజు అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్న విషయం అందరూ తెలుసు. ఈ సందర్భంగా నేను కోరుకునేది ఏంటంటే, అంగన్వాడీ కేంద్రం ద్వారా మనం రోజు పిల్లలకి బాలామృతం కానీ తల్లులు కానీ ఇచ్చేటువంటిది డిస్ప్లే బోర్డులు పెడితే అంగన్వాడీ కేంద్రాల దగ్గర ఇంకా కూడా గ్రామంలో అందరికి కూడా అవేర్నెస్ వస్తుంది. దీనివల్ల అందరూ దాన్ని చూసుకొని దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, హ్యూమన్ బీయింగ్ సైకాలజీ, పెద్ద సోపు వాడితేనే పెద్దోళ్ళు అనుకుంటారని, లైఫ్ బాయ్ వాడితే చిన్నోళ్ళు అనుకుంటారని ఒక నెగటివ్ ఇంపాక్ట్ ఉన్నట్టుగానే మేము ప్రైవేట్ హాస్పిటల్లోనే చూపించుకుంటేనే మా బిడ్డ తల్లి బాగుంటుంది, అంగన్వాడీ కేంద్రాల్లో పోతే ఏదో చిన్నోళ్ళు అనుకుంటారనే భావన ఇంకా పల్లెటూరులో కొంత ఎక్కువగా ఉంది. ఇది అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం అంగన్వాడీ కేంద్రాల మీద ఉంది. ఎక్కువ మంది ఇప్పుడు కూడా బాలింతలు, అదేవిధంగా గర్భవతులు పిల్లలు ఉన్నప్పటికి కూడా అంగన్వాడీ కేంద్రాల్లో సింగిల్ డిజిట్స్లోనే ఆగిపోతున్నారు. ఈ అంగన్వాడీ వర్కర్స్ కానీ హెల్పర్స్ కానీ వీళ్ళు ఇంకా కూడా దాన్ని మోటివేట్ చేయాలి. మీరు తల్లులకి ఇచ్చేటువంటి ఏదైతే ఉందో దాన్ని డిస్ప్లేలో బోర్డు రూపంలో మీ అంగన్వాడీ కేంద్రాల దగ్గర కానీ పెట్టడం జరిగితే, అదేవిధంగా పిల్లలకి పుట్టిన పిల్లలకి 6 నెలల నుంచి 72 నెలల వరకు ఏమేమి ఇస్తామనేది తెలియజేసి దీనివల్ల ఇన్స్పైర్ అయ్యి ఎక్కువ మంది దీన్ని సందర్శించి దీంట్లో జాయిన్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏ గ్రామంలో అయితే ఎలిమెంటరీ స్కూల్ ఉందో అక్కడ మళ్ళీ ఒక అంగన్వాడీ కేంద్రం ఉండేటట్టు గౌరవ కమిటీ చైర్మన్ గారిని అడుగుతున్నాం. ప్రభుత్వానికి సెంట్రల్ గవర్నమెంట్ తెలియజేసి ఎక్కువ అంగన్వాడీ బిల్డింగ్లు కానీ మనం తీసుకురాగలిగితే దాన్ని బాగుంటుంది. రెండోది, కట్టిన దగ్గర అంగన్వాడీ బిల్డింగ్లు కట్టిన దగ్గర నిన్న వర్షాలు వస్తే మడుగుల్లాగా నీళ్ళు అయిపోయింది. ఎక్కడైతే స్కూల్ బిల్డింగ్లు, ఎక్కడైతే అంగన్వాడీ కేంద్రాలు అంతా లెవెలింగ్ కోసం ఎన్ఆర్జీఎస్ కింద గ్రావెల్ కానీ నింపితే ఆ ప్రాంతం అంతా కూడా శుభ్రంగా ఉంటుంది, పిల్లలు ఆడుకోవడానికి కూడా, చిన్నపిల్లలు దోగాడే వాళ్ళ నుంచి. అందుకని అంగన్వాడీ కేంద్రాల దగ్గర కూడా గ్రావెల్ ఫిల్లింగ్కి ఎన్ఆర్జీఎస్ ద్వారా కొంచెం నిధులు డైవర్ట్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. నాకు జిల్లాలో 401 అంగన్వాడీస్కి శాంక్షన్ అయింది. 401లో కొన్ని డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉన్నాయి. అంటే ఒక అరౌండ్ 20,000 రూపీస్కి మనకు అక్కడ లోకల్గా మీరు చెప్పినట్టు వీ క్యాన్ బై సమ్ ప్లే ఎక్విప్మెంట్స్. కానీ ఒకవేళ అక్కడ ఏదైనా వాటర్ సమస్యలు ఏదైనా ఉన్న స్మాల్ ట్యాప్ ఏదైనా ఫిక్స్ చేయాలి, లేదంటే టాయిలెట్లో ఫిక్స్ చేసి ఏదైనా చేయాలంటే అది 20,000. అట్లా ఒక 400 అంగన్వాడీస్, 401 అంగన్వాడీస్ జిల్లాలో శాంక్షన్స్ ఇచ్చారు. అంటే 2 lakhs దాకా అయితే లేదు మనకు. ఇది ఒక కాంపోనెంట్. రెండోది వేరే 2 వర్క్కి, ఒకటి టాయిలెట్ వర్క్ సెపరేట్గా, ఒకవేళ టాయిలెట్ ఉండి మెయిన్ మెటీరియల్ వర్క్ ఏదైనా జరగాలి అంటే చిన్న రెక్టిఫికేషన్ కాకుండా కొద్దిగా పెద్ద వర్క్ ఏదైనా జరగాలి అన్నది అయితే సమ్ 36,000 రూపీస్ ఫర్ ఆ టాయిలెట్ రిలేటెడ్ వర్క్. అదేవిధంగా ఒక 16,000 రూపీస్ ఫర్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ టైప్, అట్లా అంటే మనకు నీళ్ళు లోపలికి తీసుకెళ్ళడానికి అదొకటి. మూడోది పోషన్ వాటిగా అని చెప్పి ఒక 20,000 రూపాయలు లోకల్గా సీడ్స్ తీసుకొని అక్కడ చుట్టుపక్కల ఉన్న ఏరియాలో కొద్దిగా వెజిటబుల్ గార్డెన్ చేసుకోవడానికి. ఇట్లా ఒక 5-6 కాంపోనెంట్ కింద మనకు శాంక్షన్ అవ్వడం జరిగినాయి. దీంట్లో ఇప్పుడు 401 అంగన్వాడీస్ 20,000 రూపీస్, 19,800 రూపీస్కి కొన్ని ప్లే ఐటమ్స్ మనము ఆర్డర్ పెట్టి ఉన్నాము, అది వస్తుంది. మనకు సీట్స్ కానీ అదేవిధంగా టేబుల్స్ కానీ అది ఇంకా డిపిసి ద్వారా, జేసీ గారి ద్వారా టెండర్ ఇంకా వెళ్ళాలి, అది ఇంకా వెళ్ళలేదు. పోషన్ వాటిగా ఆల్రెడీ కన్సర్న్డ్ అంగన్వాడీ వర్కర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అమౌంట్ ఇచ్చి వాళ్ళ ద్వారానే పోషన్ వాటిగా రన్ చేసినట్టు ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగినాయి. సో వాళ్ళు ఇనిషియల్ స్టేజ్లో ఉన్నారు. దట్ ఇది ఒక 3 months టైంలో వెజిటబుల్ గార్డెన్స్ సెటప్ చేయాలని చెప్పి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఆనరబుల్ ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి దీని తర్వాత మీరు తెలియజేయండి. ఆ డీటెయిల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, కాన్స్టిట్యున్సీ వారిగా ఎక్కడెక్కడ మనకు పై నుంచి శాంక్షన్స్ వచ్చినాయి, ఆ డీటెయిల్స్ తెలియజేస్తాము. సో నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే డిఫరెంట్ కాంపోనెంట్ కింద 20,000 ఫర్
ఈ స్పోర్ట్స్ ఐటమ్స్, సిట్టింగ్ ప్లేయింగ్ ఐటమ్స్, అనదర్ ఒక 20,000 ఫర్ పోషన్ వాటిక, ఇంకా ఒక 36,000 ఫర్ టాయిలెట్స్ అండ్ అలైడ్ రిపేర్స్, అండ్ ఒక 16,000 ఫర్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్. ఈ విధంగా డిఫరెంట్ కాంపోనెంట్ కింద డిఫరెంట్ టైంలో మనకు శాంక్షన్ వచ్చినాయి. నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ దిస్ ఆర్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్.